హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ట్రావెలింగ్లో ఇది మా డే 3 జర్నీ బ్రీఫ్గా అన్నమాట. ఫస్ట్ అయితే మేము గోవిందరాజస్వామి టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం. అక్కడి నుంచి కపిలతీర్థం చేరుకున్నాం. కపిలతీర్థంలో దర్శనం అయిన తర్వాత అక్కడి నుంచి మేము ఇస్కాన్ టెంపుల్కి అయితే చేరుకున్నాం. ఇస్కాన్లో మా దర్శనం పూర్తయింది. ఇక ఇస్కాన్లో దర్శనం పూర్తయ్యాక అక్కడి నుంచి శ్రీనివాస మంగాపురంకి అయితే చేరుకున్నాం. శ్రీనివాస మంగాపురంలో దర్శనం పూర్తి చేసుకున్నాం. ఇక అక్కడి నుంచి అగస్తీశ్వర స్వామివారి ఆలయానికైతే బయలుదేరాం. అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో మా దర్శనం పూర్తయింది. అగస్తీశ్వర స్వామివారి ఆలయం అతి పురాతనమైన ఆలయం. శ్రీనివాసుడు కొండ మీద వెలిసే ముందు ఇక్కడ 6 నెలలు తపస్సు చేశారట. ఇక అగస్తీశ్వర స్వామివారి ఆలయం నుంచి బయలుదేరాం. నెక్స్ట్ మేము గుడిమల్లం టెంపుల్ని అయితే దర్శనం చేసుకున్నాం. గుడిమల్లం టెంపుల్ కూడా అత్యంత పురాతనమైన ఆలయం. ఎంత పురాతనమైనది ఇప్పటికీ కూడా కనుగొనబడలేదు. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన మొట్టమొదటి శివాలయంగా చెప్పబడి ఉంది. ఇక ఇక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము తిరుచానూరుకి బయలుదేరాం. తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని చేరుకునే సమయానికి నేనైతే పూర్తిగా అలసిపోయానని చెప్పాలి. అయితే దర్శనం చేసుకున్నాం. చాలా క్రౌడ్ ఉన్నప్పటికీ కూడా దర్శనం చేసుకుని రూమ్కి అయితే వచ్చి రూమ్ వెకెట్ చేసేసి తిరుమల కొండ మీదకి బయలుదేరాం. తిరుమల కొండ మీదకి చేరుకోగానే నేరుగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్ అయితే తీసుకున్నాం. రూమ్ అలాట్ అయిపోయింది. ఇదిగోండి, ఇది మేము తీసుకున్న రూమ్ అన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే మేము కళ్యాణకట్టకైతే బయలుదేరాం. కళ్యాణకట్ట ఎక్కడుంటుందో తెలియనప్పటికీ వెతుక్కుంటూ వెళ్ళి కళ్యాణకట్టకు వెళ్ళి తలనీలాలైతే సమర్పించడం జరిగింది. అమ్మయ్య, గత 3 సంవత్సరాలుగా ఎంతో ఎదురు చూసిన మొక్కు అన్నమాట ఇవాల్టికి నెరవేరింది. ప్రశాంతంగా మొక్కు తీర్చుకొని కళ్యాణకట్ట నుంచి అయితే రూమ్కి అయితే బయలుదేరి రూమ్కి వచ్చేసాం. ఇక రూమ్కి వచ్చి వెంటనే ఫ్రెష్ అప్ అవ్వటం మొదలుపెట్టాం. కాసేపట్లోనే ఫ్రెష్ అప్ అయ్యి స్వామివారి దర్శనానికైతే బయలుదేరాం. తలనీలాలు ఇచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము. ఇప్పుడు దర్శనం దొరుకుతుందా లేదా నాకు తెలియదు. క్యూ లైన్లోకి అయితే వెళ్ళటానికి ట్రై చేస్తాను. వీడియో అలవ్ లేదు కాబట్టి దర్శనం తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. హాయ్ ఫ్రెండ్స్, తిరుమలలో నా దర్శనం కంప్లీట్ అయింది. సండే నైట్ కళ్యాణకట్టకు వెళ్ళి మొక్కు తీర్చుకున్న తర్వాత రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మేము దర్శనానికి వెళ్ళాము. సండే నైట్ వెళ్ళాము. ఎలా ఉంటుంది ఏంటి తెలియదు. అది కూడా ఉచిత దర్శనానికి వెళ్ళాము. సండే నైట్ 11:30కి మేము క్యూ లైన్లోకి వెళ్ళామన్నమాట. క్యూ లైన్లో చాలా దూరం నడవాల్సి వచ్చింది. నడిచాము. ఒక అరగంట పాటు నడిచాక ఒక కంపార్ట్మెంట్లోకి వేశారు. నెంబర్ 4 కంపార్ట్మెంట్ అనమాట. ఆ కంపార్ట్మెంట్లో దాదాపు గంట సేపు లాక్ చేశారు. గంట తర్వాత ఓపెన్ చేశారు. అరౌండ్ 11 అంటే 11:30, 12 నుంచి ఎంతవరకు ఉన్నాం గౌతమ్ కంపార్ట్మెంట్లో? 12 నుంచి కంపార్ట్మెంట్లో ఫస్ట్ దాంట్లో 1 వరకు ఉన్నాం. 1:45 వరకు ఉన్నాం. సెకండ్ కంపార్ట్మెంట్ 11:30కి క్యూ లైన్లో స్టార్ట్ అయితే ఒక అరగంట పాటు నడిచా. అంటే 12 o'clockకి కంపార్ట్మెంట్లోకి వేశారు. కంపార్ట్మెంట్లో 1:30 వరకు ఉన్నాము. 1:30కి మళ్ళీ మూవ్ చేశారు. మళ్ళీ నడిచాము. చాలా దూరం నడవాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక కంపార్ట్మెంట్లోకి పంపించారు. అక్కడ కూడా లాక్ చేశారు. మార్నింగ్ ఎన్ని గంటలకు ఓపెన్ చేశారు? 5:30. ఎర్లీ మార్నింగ్ 5:30కి ఓపెన్ చేశారు. మా దర్శనం అయితే 7 o'clockకి కంప్లీట్ అయిపోయింది. 7:30కి బయటకు వచ్చేసాము. రూమ్కి రీచ్ అయిపోయేసరికి అంటే దర్శనం చేసుకొని బయటకు వచ్చి లడ్డూ తీసుకొని రూమ్కి రీచ్ అయ్యేసరికి 9 AM అయింది. సండే నైట్ 11:30కి దర్శనానికి వెళితే మాకు రూమ్కి రీచ్ అవ్వడానికి 9 అయింది. 7:30 వరకు దర్శనం అయితే అయిపోయింది. చక్కగా దర్శనం చేసుకున్నాం. క్యూ లైన్లో ఉండే ఇబ్బందులు ఇంకా అన్నీ సర్వసాధారణం అని చెప్పుకోవాలి. కంపార్ట్మెంట్లో చాలా చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, తోపులాట ఉంది. మేబీ తిరుమల తిరుపతి దేవస్థానం ఇది ఆలోచించి ఎక్కువ నడక, మనము కొండ కింద తిరుపతి నుంచి తిరుమల కంటే నడవాలి. ఎస్, నడుస్తాం. కానీ ఇక్కడే దర్శనానికి ఉచిత దర్శనంలో కూడా ఎక్కువ వాక్ పెట్టారు. లోపల చెకప్స్ అంటే ఓకే, 2-3 సార్లు చెక్ చేసినా తప్పు లేదు. బట్ ఏంటంటే ఎక్కువ నడక పెట్టడం, మధ్యదారిలో నడిచేదారిలో ఎక్కడ బాత్రూమ్స్ లేవు కొన్ని చోట్ల అయితే. స్టార్టింగ్లో. తర్వాత కంపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా కంపార్ట్మెంట్ చాలా పెద్దగా ఉంటుంది. అందరూ
నేల మీదే అలా పడుకునేసి ఉంటారు, ఎక్కడికక్కడ కూర్చొని ఉంటారు, ఎక్కడికక్కడ పడుకొని ఉంటారు. ఒక సైడ్ మనం ఉంటే మరొక సైడ్ ఎక్కడో చాలా దూరంలో టాయిలెట్స్ ఉంటాయి. వెళ్ళటానికి కూడా చాలా కష్టం అనమాట. అందరిని దాటుకొని అందరు నిద్రపోతుంటే వాళ్ళని దాటుకొని వెళ్ళడం కూడా కష్టం. టీటీడీ వాళ్ళు ఇది నిజంగా ఆలోచించాలి. మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశారు? యాక్చువల్లీ 300 దర్శనం బుక్ చేయడానికి దర్శనం టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు ప్రజెంట్ మనకి జూన్ ఆర్ జూలైది నడుస్తుంది కదా, జూన్ మంత్కి స్టార్ట్ చేసినట్టున్నారు. అది కూడా అయిపోతుంది. బట్ నాకు జూన్ వరకు జూలై వరకు వెయిట్ చేసే అంత టైం లేదు. ఇప్పుడే రావాలి అని చెప్పి నేను సరే ఎలా అయినా కానీ దర్శనం చేసుకోవాలని ఉచిత దర్శనాన్ని ప్రిఫర్ చేశాను. దేవుడి దయ వల్ల ఎలాగో అయిపోయింది. దాదాపుగా 9 గంటల సమయం ఉచిత దర్శనానికి వచ్చే వాళ్ళకి ఇంచుమించుగా 9 గంటల నుంచి 10 గంటలు కూడా పట్టొచ్చు. ఇది మాత్రం గమనించండి. మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ బయటికి వెళ్ళి ఫుడ్ ఏదైనా తిని, మొత్తం ఇంకా నేనేమి కవర్ చేయలేదు, బయట ఆలయం సరౌండింగ్స్లో ఎలా ఉంటుంది అవన్నీ ఒకసారి షూట్ చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తిరుమలలో మా దర్శనం ఎలా జరిగింది అనేది మీరు చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ అలాగే మీరు ఇచ్చే ఒక కామెంట్ వల్ల ఛానల్ చాలా మందికి రీచ్ అవుతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ టీవీ 21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.